హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోట చూస్తారు కదా. మన టమాటా తోట అయితే ఇవాళకైతే మనకు 110 రోజులు అవుతుంది. మనకు టమాటా క్రాప్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇందులోనే మనం బీర చెట్లు పెట్టినామని చెప్పాను కదా. మన బీర చెట్లు అయితే ఇవాళకి వచ్చేసి 13 రోజులు అవుతుంది. 13 రోజులకి అయితే ఒక్కొక్కటి 2 నుంచి 3 ఆకులు అయితే అవుతున్నాయి బీర చెట్లు. ఇది వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నావి F1 హైబ్రిడ్. ఇది మనకు ఎందుకంటే టమాటాలో ఇది మనం బీర చెట్లు అనేది స్టేకింగ్ పద్ధతిలో అయితేనే మనకు బీరకాయలు మంచిగా వస్తాయి కదా. అదే ఉద్దేశంలో మన టమాటా క్రాప్ అనేది అయిపోయింది కాబట్టి మనం ఈసారి టమాటా అయిపోయినా కానీ మనం బీర చెట్లు అయితే పెట్టడం జరిగింది. మనకు బీర చెట్లు అయితే మంచిగా వచ్చినాయి, మొలకలు కూడా మంచిగా వచ్చినాయి. మనకి బీర చెట్లు అనేది మనకు మొక్క దూరం ఎంత పెట్టుకోవాలంటే 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల మధ్యలో పెట్టుకుందాం అనుకో. టమాటా బోజలు ఉంటాయి కాబట్టి మనం స్టేకింగ్లో పైకి అవి టమాటాలతోటే పైకి ఎక్కుతాయి మనకు. ఎందుకంటే ఒక దారాలు అనేది ఖర్చు కూడా తక్కువనే అవుతుంది మనకు. టమాటాల కర్రలు పాతినాం కాబట్టి ఇప్పుడు వీటిలో కర్రలు కూడా పాతడం అవసరం లేదు. ఆ టమాటా చెట్లు ఎక్కడన్నా బాగా ఒత్తున్న కాడ ఆ టమాటాకాయలు అయిపోతే తీసేసుకుంటే బెటర్. మనకి ఇవి టమాటాలు అనేది ఒక్కొక్కసారి 2 సార్లు తెంపితే మన టమాటాలు అనేది కంప్లీట్ అయిపోతాయి. మనకి ఈసారి టమాటాలలో లాస్ వచ్చింది కాబట్టి మనకి బీర చెట్లన్నా ప్రాఫిట్ తీసుకుందాం అనేది నేనైతే టమాటా తోట అయిపోయాక ఈ ప్లాన్ అయితే వేస్తున్నాను. ఈ ప్లాన్ తోట అయితే మనం బీరకాయలన్నా ప్రాఫిట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంలో అయితే నేను పెడుతున్నాను. మనకి టమాటాలు అయితే ఈసారి అయితే ఒక 50,000 దాకా అయితే నష్టపోయాను నేను. చూస్తారు కదా మన బీర చెట్లు అయితే ప్రజెంట్ అయితే బాగున్నాయి. 13 రోజులకే మనకు డ్రిప్ మందు అనేది ఏదన్నా 1919 అనేది ఇచ్చినాం అనుకో మన బీర చెట్లు అనేది గ్రోతింగ్ మంచిగా వస్తాయి. ఇప్పుడు చూస్తారు కదా, చూడడానికైతే టమాటా చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. టమాటా తోట పెట్టిన ఏ రైతులైనా కానీ ఇట్లా తీగజాతి పంటలు పెట్టుకున్నాం అనుకో ఖర్చు తగ్గించుకోవచ్చు. అదే ఖర్చులా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం టమాటాలు లాస్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఒక విత్తనాల ఖర్చు అనేది మనకు తీగజాతికి అవసరం పడుతుంది కదా. అదే ఉద్దేశంలో అయితే నేను పెట్టడం జరుగుతుంది ఈసారి. మన బీర అయితే 100 రూపీస్ కేజీ ఉంది. మనకు అప్పటికి 50 రూపీస్ కేజీ ఉన్నా కానీ బీర మనకైతే ప్రాఫిట్ తీసుకోవచ్చు. మనకి ఎందుకంటే ఇవి భూమి మీద అనేది పారాయి కాబట్టి మనకు మొక్కలకు కూడా మన బీరకాయలు కూడా ఖరాబ్ కాకుండా స్ట్రైట్గా వస్తాయి. అందుకనే నేనైతే పెట్టడం జరిగింది. చూస్తారు కదా బీర చెట్లు అయితే ఎంత దూరంతో పెట్టినామో. మనకు మల్చింగ్ పేపర్ కూడా అదే పాత మల్చింగ్ పేపర్ మీదనే పెట్టడం జరిగింది. మనకి బీర 45 నుంచి 50 రోజుల మధ్యలో ఫస్ట్ క్రాప్ అనేది మన చేతికి వస్తుంది. మనకి ఇవాళకి 13 రోజులు అవుతుంది కాబట్టి ఇంకొక 35 డేస్ అంటే జూలైలో మనకు క్రాప్ అనేది చాలా అవుతుంది. మన ఈ బీరకాయలు అయితే ప్రాఫిట్ తీసుకుందామని అయితే చూద్దాం. మనకి బీరకాయ ఎవరైనా టమాటా తోట పెట్టినా లేదా ఏ రైతు అయినా కానీ తీగజాతి అయితే పెట్టుకోండి. ఇవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ వేరే పంటలు పెట్టాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి బీర తోటలు అయితే పెట్టుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి నాకు.